పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని, అక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మొత్తం 4,800 ఎకరాల భూసేకరణ అవసరం కాగా ఇప్పటి వరకు 515 ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత వేగంగా భూసేకరణ కొనసాగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. భూసేకరణలో ప్రభుత్వానికి సహకరిస్తూ మన ప్రాంతాల అభివృద్ధికి ముందుకొస్తున్న రైతులకు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా వేలాది మంది ఉపాధి ఉద్యోగాలు పొందుతున్నారని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పరోక్షంగా అనేక ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు, రవాణా, సేవ రంగాల్లో ఏర్పడుతున్నాయని చెప్పారు. ఇది కేవలం కరేడుకు మాత్రమే కాకుండా మొత్తం జిల్లాకు ఒక పెద్ద ఆర్థిక బలం కలిగించనుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల కోసం తమ భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తోందని హామీ ఇచ్చారు. సంతృప్తికరమైన నష్టపరిహారం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలతో భూములు ఇచ్చిన కుటుంబాలకు తగిన భద్రతతో పాటు భరోసా కల్పిస్తోంది ఈ ప్రభుత్వం అన్నారు. గతంలో 397 ఎకరాలకు అవార్డు పాస్ చేయగా తాజాగా మరో 118 ఎకరాల భూములకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేసినట్లు చెప్పారు. మొత్తం 515 ఎకరాలకు అవార్డు ప్రక్రియ పూర్తయినట్లు చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త నాంది పలకనుంది. రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయి. దీనితో పాటు చిన్న చిన్న వ్యాపారాలు, స్టార్టప్ కంపెనీలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు లభించడం ద్వారా వారు పరిశ్రమల్లో ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. కరేడు గ్రామంలో ప్రారంభమైన ఈ భూసేకరణ భవిష్యత్తు తరాల కోసం ఒక అభివృద్ధి పదం కానుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల రాకతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవనోపాధికి స్థిరపడ్డాయి. రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.